వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని 13 రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇవ్వనుంది. గత 6 ఏళ్లుగా ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ చేయని 13 పార్టీల గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. గత 6 ఏళ్లుగా ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం గుర్తింపు పార్టీలుగా కొనసాగుతున్నందున ఈ 13 పార్టీలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే అంశంపై ఆయా పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. ఆయా పార్టీల నుండి వివరణ స్వీకరించిన తర్వాత వాటి గుర్తింపును రద్దు చేయాలా వద్దా అనే దానిపై స్పష్టమైన సిఫార్సుతో కూడిన నివేదికను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని స్పష్టం చేసింది. జిల్లాల నుంచి అందించిన నివేదిక ఆధారంగా తుది నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు రద్దు నోటీసులు అందుకోనున్న రాజకీయ పార్టీల వివరాలను పరిశీలిస్తే తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ, ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ, జాగో పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ కాంగ్రెస్, తెలంగాణ లోక్ సత్తా పార్టీ, తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం, యువ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజా సమితి పార్టీలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడానికి అనేక విషయాలను దృష్టిలో ఉంచుకొని రద్దు చేస్తాయి. పార్టీ క్రియాశీలకంగా లేకపోవడం, ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన తర్వాత ఆ పార్టీ ఎక్కువ కాలం క్రియాశీలకంగా ఉండకపోతే, అంటే 2 వరుస సాధారణ ఎన్నికలు లేదా 6 ఏళ్ల పాటు క్రియాశీలకంగా లేకపోతే పార్టీ గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. అంటే ఆ 6 ఏళ్లలో లేదా 2 సాధారణ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో గాని, రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గాని ఉప ఎన్నిక జరిగితే ఆ ఉప ఎన్నికల్లో గాని పోటీ చేయకపోతే ఆ పార్టీ క్రియాశీలకంగా లేనట్టు. ఈ కారణంతో ఎన్నికల సంఘం పార్టీ గుర్తింపును రద్దు చేయవచ్చు. పార్టీ కార్యాలయ చిరునామాలు తప్పుగా ఇచ్చిన గుర్తింపు రద్దే. ఏదైనా పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన చిరునామాలో ఆ పార్టీ కార్యాలయం ఉండకపోతే ఎన్నికల సంఘం పంపే ఉత్తరాలు, నోటీసులు అందవు. పార్టీలతో ఎన్నికల సంఘం చేసే ఉత్తర ప్రత్యుత్తరాలకు పార్టీ అందుబాటులో లేకుండా పారదర్శకత లేకపోవడం పార్టీ బాధ్యతారాహిత్యం కింద ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ కారణంతోనే కూడా ఎన్నికల సంఘం పార్టీ గుర్తింపును రద్దు చేయవచ్చు. ఎన్నికల సంఘం యొక్క నిబంధనలు ఉల్లంఘించిన గుర్తింపు రద్దే. రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన తర్వాత ఆ పార్టీ వార్షిక ఆడిట్ నివేదికలు, విరాళాలు సేకరించిన తర్వాత ఆ వివరాలు, ఎన్నికల్లో పార్టీ పెట్టే ఖర్చుల వివరాలు తప్పనిసరిగా సకాలంలో ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఈ నిబంధన పాటించకపోవడం ఎన్నికల నియమావళి ప్రకారం అతిపెద్ద ఉల్లంఘనగా చెప్పవచ్చు. అక్రమ నిధుల సేకరణ చేసే గుర్తింపు రద్దే. పార్టీ కార్యక్రమాలు లేదా ఎన్నికల ఖర్చు కోసం అక్రమ పద్ధతుల్లో నిధులు సేకరించినట్లు రుజువైతే ఆ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేస్తోంది. మనీ లాండరింగ్ వంటి చట్ట వ్యతిరేక పద్ధతుల్లో నిధులు సమకూర్చున్నట్లు తెలిసినా ఎన్నికల సంఘం ఆ పార్టీ గుర్తింపును రద్దు చేస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పార్టీ అయినా నిధుల సేకరణ, వినియోగంలో పారదర్శకత పాటించాల్సి ఉంది. పార్టీ బైలాస్ ను పాటించకపోతే గుర్తింపు రద్దే. పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలోనే ఎన్నికల సంఘం నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలాగే పార్టీ బైలాస్ అంటే రాజ్యాంగం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ బైలాస్ ను ఉల్లంఘిస్తే పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది. అయితే ఈ 13 పార్టీలు జూలై 11, 2025లోగా తమ వివరణను అఫిడవిట్ తో సహా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దానిపై జూలై 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ 13 పార్టీల రద్దు అంశంపై నిర్ణయం తీసుకోనుంది.